అయితే ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నడుస్తుంది. ప్రజాపాలన పేరిట ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు మీరు ఎంట్రీని తాగి చనిపోమని అంటారు. ఎంట్రీ తాగడానికి కూడా మాతో డబ్బులు లేవు, మేం కాదు తాగాల్సింది, మీరు రండి, ముందు మీరు తాగండి తర్వాత మేము తాగుతాను అంటున్నారు. ఈరోజు రెండు ప్రశ్నలు వేస్తున్నాను. 3 సంవత్సరాలు అవ్వొస్తుంది, ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మొహబ్బత్కి దుకాణం అవ్వబోయి 3 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారని అడుగుతున్నాను. ఇంకో విషయం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ప్రతిదీ కూడా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఐఎమ్ బెనిఫిటింగ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అంటున్నారు. నేను నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కూడా ఒకటే మాట్లాడతాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటారు ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఎంప్లాయీస్కి హెల్ప్ చేస్తుందో రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ నేను చేస్తున్నాను అంటున్నారు. బతుకున్నప్పుడు మనుషులకు నువ్వు ఏమీ చేయకుండా చనిపోయాక డబ్బులు ఇస్తే బొంద మీద పెట్టుకోవాలని అడుగుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని చావులు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఇంతమందిని చూసి కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా తెలివి లేకపోతే మనం ఏం చేయలేము. అండ్ మోరోవర్ రేవంత్ రెడ్డి గారు మీ మనవడికి మంచిగా పూరీలు చేసి బాగానే పెడుతున్నారు, కానీ మరి మా పరిస్థితి ఏంది? మేము ఇక్కడ 5 రూపాయల భోజనం తిని బతుకుతున్నాం, మా పరిస్థితి ఏంది? మా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ దొంగల రాజ్యాన్ని దోపిడీ రాజ్యాన్ని నిజంగా గెలిపించుకున్నందుకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఇదే దిల్సుఖ్ నగర్ వేదికగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్స్ మేము వద్దు అన్నాం అంటున్నామో, ఇక్కడే ఉంటాము, మేము ఇక్కడే ఉంటాము, మీరు రండి చర్చలకు మనం మాట్లాడతాం. ఎవరు నోటిఫికేషన్ వద్దంటున్నారు? మేమెవరు నోటిఫికేషన్స్ వద్దలేదు. బయటకు 100 మీటర్లు కూడా వాళ్ళని నడవని అని పరిస్థితి, 100 మీటర్లు నడుపుకుంటూ వచ్చి బస్సులో వేస్తారు. అదే చెప్తున్నాను కదా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో, ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో, ఏదైతే చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారి మాట వినేదైతే చేస్తున్నారో, ఇక్కడ ద హోల్ డెమోక్రసీ ఏదైతే ఉందో ఆ డెమోక్రసీ మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి చేతిలో ఉండిపోయింది. ఇక్కడ డెమోక్రసీ ఉండదు, ఇక్కడ సోషల్ జస్టిస్ ఉండదు, ఏముండదు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ఇక్కడ ఉండే విద్యార్థులందరూ సాయిబాబా గుడి దగ్గర తినే విద్యార్థులందరూ కూడా నోటిఫికేషన్ల కోసం అడుగుతున్నారు. వాళ్ళేం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు అడగట్లేదు. నిజంగానే రాజ్యాంగం లేదండి. తెలంగాణ రాష్ట్రంలో డెమోక్రసీ ఎక్కడుంది? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి, తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి విద్యార్థులని ఎంట్రీని తాగి చనిపోమంటారా? అదే ఎంట్రీని డబ్బా అందరం తీసుకొచ్చి నీకు ఇస్తాం, నువ్వు తాగి చేస్తావా? ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు తాగి చేస్తారా? ఈరోజు 15 లక్షల మంది విద్యార్థులు, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు, ప్రతి ఇంటికి కనీసం 2 ఓట్లున్నా కూడా ఇంతమంది మేము ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నాం. ఈరోజు యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ ఎట్లాగుందో యూత్ డిక్లరేషన్ కూడా అంతే. యూత్ డిక్లరేషన్ అంటే మా ఓట్ బ్యాంక్స్ ఉన్నట్టే కదా. ఈ రోజు ఎందుకు మమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు? ఓట్లు వేసేటప్పుడేమో మా కాళ్ళు మా చేతులు పట్టుకుంటారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వమంటే ఎందుకు ప్రభుత్వం అనేది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అడుగుతున్నాను. 1 more థింగ్ అండి, ఏదైతే ప్రభుత్వం ప్రతి ఒక్క ఇండివిజువల్ని టార్గెట్ చేస్తుంది, ప్రతి ఒక్క ఇండివిజువల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? వాట్ ఈస్ ద నీడ్? ఎవరైతే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారో మాకు 7,000 పోస్టులు సరిపోవు, ఏవైతే 19,000 20,000 ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాల్సిందిగా వీళ్ళు కోరుకుంటున్నారు. అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏవైతే మీరు భర్తీ చేస్తామన్న పోస్టులు అవి భర్తీ చేయండి, లేకపోతే మీరు రాజీనామా చేయండి. ఈరోజు స్కాలర్షిప్ లేక పిల్లలు బాధపడుతున్నారు, గురుకులాల్లో పిల్లలు బాధపడుతున్నారు. లేదండి, ఇది ఫస్ట్ టైం కాదు. ఐ థింక్ దిస్ ఇస్ ద 100th టైం నేను చెప్తున్నాను. ప్రతిపక్షం మా వెంట లేదు, మేము ప్రతిపక్షం సహాయం తీసుకోవడంలో తప్పేముంది? ఆ రోజు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ రోజు మేము మీ హెల్ప్ తీసుకున్నాం కదా. అవును, ఈరోజు మేము ప్రతిపక్షాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. రిక్వెస్ట్ చేయడంలో తప్పుంది. మా బలం సరిపోతుందా అండి? ఈ పోలీస్ వాళ్ళని తట్టుకోవడానికి మా బలం సరిపోతుందా? ఇందాక మీరు చూస్తున్నారు కదా ఎంతమందిని ఎలా లాక్కొని వెళ్ళిపోతున్నారు అనేది. ఇదే చెప్తున్నాను కదా, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఇంటికి, మీ మీడియా వాళ్ళు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఇంటికి ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని తెలిసే వరకు మీరు డెఫినెట్గా యు ఆర్ బీయింగ్ బై అవర్ సైడ్. ఐ వాంట్ యూ టు బీ అవర్ సైడ్ ఆల్ ద టైమ్.